హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ సూపర్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి మనం తెలుసుకుందాము. మిల్లెట్స్ అంటే అలవాటు లేని వాళ్ళు కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంది అనుకుంటారు. నేను ఈ మిల్లెట్స్ని వాడాను. ఇలా చేయడం వల్ల రిజల్ట్ ఇలా వచ్చిందండి. మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, ఓకేనా? ఈ మిల్లెట్స్ని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. 1 కప్ మిల్లెట్స్ తీసుకొని అదే కప్తో మనము 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కోడో మిల్లెట్స్ అనేవి అరికలు మనకు మెయిన్గా ఎముకల మధ్యని ఎముకలను శుభ్రం చేసుకోవడానికి చాలా మనకి యూజ్ అవుతుంది. మనం మిల్లెట్స్ ఒక పక్క, మిల్క్ ఒక పక్క పెట్టి వీటిని గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మిల్లెట్స్ మనకు రెడీ అయిపోయాయి. దగ్గర పడ్డాక 2 మినిట్స్ సిమ్లో ఉంచి ఆఫ్ చేసేయచ్చు. తర్వాత మనము మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మిల్క్ అన్ని దగ్గర పడ్డాక ఆఫ్ చేసేసుకొని మనం మిల్లెట్స్ని పక్కన ఒక చిన్న కుండ తీసుకొని ఆ కుండలో మనము మిల్లెట్స్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటిలో గోరువెచ్చని మిల్క్ని మనము వేసుకోవాలన్నమాట. వీటిలో 1 స్పూన్ వచ్చి మనము కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఆనియన్, 1 పచ్చిమిర్చి వేసేసుకొని మనము క్లోజ్ చేసేయచ్చు. ప్లేట్ పెట్టేసి దీన్ని నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. మార్నింగ్ లేసి మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనకు బాగా గట్టిగా అయిపోతుంది, వాటర్ లేకుండా నీట్గా ఉంటుంది. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కుండలో వాటర్ ఉంటాయి కదా, కూల్గా ఉంటాయి కదా, ఆ వాటర్తో బాగా మిక్స్ చేసుకొని మామిడికాయ పచ్చడి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. 8 ఇయర్స్ పిల్లల నుంచి ఎవరైనా హ్యాపీగా తినచ్చు. బాగలేదనే మాటే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. వీటి గురించి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను ఒక లాంగ్ వీడియోలో మామిడికాయ పచ్చడి అండ్ వీటి గురించి అడ్వాంటేజెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. సమ్మర్లో అంతా మార్నింగ్ టైమ్స్ ఇలా కోడో మిల్స్తో మనము ఇలా అంబలి కానీ పొంగల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.